థ్యాంక్స్ అమ్మా, మీరందరూ ఇంత అభిమానాన్ని చూపిస్తున్నందుకు. చూస్తూ ఉన్నాం అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలు అన్నీ తెలుసు మాకు. తాగునీరు కానీ త్రాగునీరు కానీ ఇవన్నీ మేజర్ ఇష్యూస్. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉంటే మనం వేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్పించి సిమెంట్ రోడ్లు తప్పించి ఒక్క కొత్త రోడ్డు కూడా ఎక్కడ పడినటువంటి పరిస్థితి లేదు. అది ఇటు చూసినా అటు చూసినా కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చాలా మంది పేదవాళ్ళు ఇంకా పెంకులలో ఉంటున్నారు, మంచి ఇళ్ళు లేవు. ఈ ఇల్లు కట్టించే బాధ్యత కూడా పేదవాళ్ళందరికీ మేము తీసుకుంటాం. డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక్కొక్క కొన్ని ఏరియాల్లో శ్మశాన వాటికలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైతులకి కావాల్సినటువంటి సమస్యలు కూడా మాకు తెలుసు. మేమంతా రైతు కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు. ఇవన్నీ అదే అన్ని అమ్మ ఇవన్నీ ఇప్పుడు మా గుడిపాలెంలో నేను ఆ శ్మశాన వాటికి మేము కట్టించా అక్కడ నా సొంత డబ్బులతోటి. అట్లానే ఇక్కడ ప్రతి గ్రామం నుంచి చాలా మంది ఎన్ఆర్ఐలు వెళ్ళారు. వీళ్ళందరినీ మనం కోఆర్డినేట్ చేసుకోవాలి, పిలిపించుకొని వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ డబ్బులతో కొన్ని చారిటీ వాళ్ళతో కొంతమంది ఎన్ఆర్ఐలందరినీ సమన్వయం చేసుకొని ప్రతి గ్రామంలో కొన్ని బేసిక్స్ ఉండే విధంగా శ్మశాన వాటికి కానీ ప్రతి వారికి ఇల్లు కానీ ప్రతి రోడ్డు కానీ డ్రైన్ కానీ వాటర్ కానీ ఇవన్నీ చూసే విధంగా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో నేను బాధ్యత తీసుకుంటాను. రామాంజనేయులు గారు కూడా అదే విధంగా కష్టపడతారు. ఆయన ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, సమస్యల పట్ల ఎమ్మెల్యేలతో ఎలా వర్క్ చేసుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి. బాబు గారు ఆయనకు తప్పకుండా మంచి రేపు అధికారం కట్టబెడతారు. సో ఇద్దరం కలిసి అద్భుతంగా మీ అందరికీ చేస్తామని తెలియజేసుకుంటూ చూస్తూ ఉంటే మీరు చూడండి ఒకసారి మీరు నడిచే సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పడినటువంటి రోడ్లు. మన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ గ్రామానికి ఒక్క రోడ్డు వచ్చిందా మీరు ఆలోచించాలి. రోడ్ల సంగతి తాగడానికి నీళ్లు కూడా లేవు. వీళ్ళు కూడా ఎందుకు లేవు కూడా మీరు అందరూ ప్రశ్నించాలి. అయితే ప్రతి గ్రామంలో గంజాయి ఉంది, మందు కావాల్సినంత ఉంది, కానీ నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఎందుకు ఇలా జరుగుతుందో మీరు ఆలోచించి ఈ ప్రాంతానికి మిగిలిపోయిన రోడ్లన్నీ వేయించే బాధ్యత మాది. సాగునీరు త్రాగునీరు రెండు తీసుకొచ్చే బాధ్యత మాది. అదేవిధంగా ఈ గంజాయిని అరికట్టే బాధ్యత మాది. నాణ్యమైన మందు తక్కువ ధరకి స్కాములు లేకుండా తీసుకొచ్చే బాధ్యత మాది. రాజధాని ప్రాంతాన్ని నిర్మించే బాధ్యత మాది. చుట్టుపక్కల మీ చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి చేసే బాధ్యత మాది. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. భావితరాల భవిష్యత్తుని నిలబెట్టండి. ఇది వర్గాలకు సంబంధించిన పోరు కాదు, తరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎలక్షన్. కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.